హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. నేను మీ హిమ. ఈ రోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అయితే తెలుసుకుందాము. చాలా స్పెషల్గా ఉంటుంది. అందరూ చేసే విధంగా కాకుండా కొంచెం స్పెషల్గా అయితే చేశాను. అస్సలు వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ అయినా, న్యూలీ మ్యారీడ్ కపుల్ అయినా చాలా సింపుల్గా ప్రాసెస్ ఎలా చేసుకోవాలి, ఈ విధానం ఏంటి అనేది నేను చూపించానండి. వీడియో లాస్ట్ వరకు చూసి మన వీడియోలు నచ్చుతున్నాయో లేదో ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనము శనగపప్పుని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. అలా నానబెట్టడానికి టైం లేని వాళ్ళు వేడి నీళ్ళల్లో వేసేసి ఒక 10 నిమిషాలు, ఒక అరగంట నానబెట్టేసుకుని ఒక 4 బద్దలు అయితే రుబ్బుకునేటప్పుడు ఇలాగ పక్కకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెమంత అల్లం, పచ్చిమిర్చి, కొంచెమంత జీలకర్ర కూడా యాడ్ చేశాను. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దీన్ని మిక్సీ జార్లో కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే ఇదిగోండి ఇవాళ ఆపుకుంటూ గ్రైండ్ చేసుకున్నారనుకోండి మనకి పలుకులుగా చక్కగా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంచుకోండి. లేదంటే కొద్దిగా పల్చగా అయింది అంటే 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ బియ్యం పిండి కానీ కార్న్ ఫ్లోర్ కానీ వేస్తే క్రంచీగా వచ్చి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీకు ఉల్లిపాయ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇలాగ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కనపడకుండా ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినేస్తారు. అందుకే నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ దానిలో వేసి చూపించాను. నాకు ఓన్లీ ఉల్లిపాయ, పుదీనాకు అయితే వేసుకున్నాను. పుదీనాకు కూడా దీనిలో వేసేసి రుబ్బేసుకొని వేసుకోండి. పిల్లలు అలా ఇష్టంగా తింటారనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇలా బాల్స్ లాగా చేసేసుకొని ఒకవేళ కన్సిస్టెన్సీ కానీ కరెక్ట్గా లేకపోతే కొద్దిగా బియ్యం పిండి వేసుకోండి, ఏం పర్లేదు. క్రంచీగా వచ్చి పైన లోపల సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని చక్కగా రాని వాళ్ళు కూడా ఇలా ఉండ చేసేసుకొని ఈజీగా బొట్టన వేళ్ళతో ప్రెస్ చేస్తే సరిపోతుందండి. చక్కగా వేసేసుకోవచ్చు మనము వడలు అనేవి. ఇలా వేసేసుకున్నాను నేను అన్నీను. ఇంకొక పద్ధతి కూడా, ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను రాని వాళ్ళకి చాలా ఈజీగా ఉండటానికి. చాలా మందికి ఇలా చేతితో చేయడం రాకపోతే ఇలాగ కవర్ మీద కొంచెం ఆయిల్ కానీ కొంచెం నీళ్లు కానీ తడి చేసుకొని ఇలా ముద్ద చేసుకొని దీన్ని ఇలా చేసి చక్కగా ఈజీగా తీసుకుంటే ఇలా ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్లో వేసేసుకున్నారు అంటే మనము చక్కగా వడలు అనేవి సింపుల్ ప్రాసెస్తో వేసేసుకోవచ్చండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఒక వేడి నీళ్ళలో ఒక అరగంట పాటు వేసేసుకొని వీటిని చేసేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటాయి. లోపల సాఫ్ట్గా ఉంటాయి, పైన అయితే క్రంచీగా ఉంటాయి. ఇదిగోండి పప్పులు చూసారు కదా, ఆ పప్పులు తగులుతూ చాలా చాలా బాగుంటాయండి. మన వీడియోని ప్రతి ఒక్కళ్ళు చూసిన వారు లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. చూసారా మనకి వడలు అనేవి ఎంత గలగల్లాడుతూ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ బట్టే మనకి అవి ఎంత టేస్ట్గా ఉంటాయి ఏంటనేది అర్థమైపోతుంది. పిల్లలకి ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో, ఇప్పుడు హాలిడేస్ కదా, ఇలా చేసి పెట్టారంటే సూపర్గా తింటారు. ఈ బయట దొరికే కురుకురేలు ఇలాంటివి పెట్టకుండా మంచి ప్రోటీన్ రిచ్ రెసిపీ అండి ఇది. ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా వస్తుంది. అప్పటికప్పుడు ఇలాగా శనగలు చాలా మంది ఉడకపెట్టిస్తుంటారు, తినరు. అలాంటి వాళ్ళకి శనగలతో కూడా ఇలా చేసి పెట్టచ్చు, లేదంటే శనగపప్పుతో కూడా చేసి పెట్టచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయి. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. మీరు కూడా మన రెసిపీస్ ట్రై చేస్తున్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మన వీడియో ఎంతవరకు రీచ్ అవుతుందో ఏంటనేది నాకు అర్థమవుతుంది. ఒక లైక్, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.